హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది వచ్చి వీకెండ్ వ్లాగ్. సో మేము క్యాబ్ బుక్ చేసుకున్నాం, అయితే ఐకియాకి వెళ్తున్నాము. సో మీకు ముందే షేర్ చేశాను కదా ఐకియాలో షాపింగ్ ఏం చేశానని చెప్పేసి. అయితే ఐకియాలో ఎలా మేము స్పెండ్ చేసామనేది ఈరోజు వీడియోలో నేను షేర్ చేస్తాను. క్యాబ్ బుక్ చేశానని లక్కీ చూసారా ఎలా ముఖం ఎలా పెట్టాడో. వాడికి అస్సలు పడట్లేదు క్యాబ్, అందుకే ఇంకా వామిటింగ్ అని చెప్పి ఏడుస్తున్నాడు అన్నమాట. సో ఇంక మా జర్నీ స్టార్ట్ అయిపోయింది, చూసేయండి. వచ్చేసాం ఐకియాకి. ఎలాగో లక్కీ ఒక్కసారి వామిట్ చేసుకున్నాడు అండ్ కవర్స్ తీసుకెళ్ళాను. చాలామంది టాబ్లెట్స్ చెప్తున్నారు అండ్ నిమ్మకాయ తీసుకెళ్ళండి, ఇలా ఇలా చాలా చాలా టిప్స్ చెప్తున్నారు. వాడి మీద ఎన్ని టిప్స్ అస్సలు పనిచేయట్లేదు. వాడికి ఒక ఫోబియా అన్నమాట. నేను క్యాబ్ ఎక్కితే వామిటింగ్ చేసుకోవాలి అన్న ఇంటెన్షన్లో ఉండిపోయాడు. సో ఇంక దాన్ని నేను మార్చలేకపోతున్నాను అన్నమాట. ఏం చేసినా టాబ్లెట్స్ వేసినా కూడా వామిట్ చేస్తాడు. ఒకసారి వామిటింగ్ చేసేసుకున్నాక ప్రశాంతంగా ఉంటాడన్నమాట. అలా అందుకే ఇంక నేను కవర్స్ అనేటివి మెయింటైన్ చేస్తూ సో కాన్సన్ట్రేషన్ అంతా వాడి మీదే ఉంచుతాను అలా. సో నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసాం మొత్తానికి. ఇప్పుడు వాడి హ్యాపీ అన్నమాట. ఇంకా షాపింగ్లో మేము బిజీ అయిపోయాము. సో ఈరోజైతే ఇంకా నేను మీకు చెప్తున్నాను కదా, అంటే అప్డేట్ చేస్తూనే ఉన్నాను. హౌస్ రెనోవేషన్ చేయిద్దాం అనుకుంటున్నాం అండ్ మేకోవర్ చేద్దాం అనుకుంటున్నాం. సో దానికి సంబంధించిన వస్తువులన్నీ ఇక్కడ షాపింగ్ చేయడానికని కాదు, చూద్దాం కాస్ట్ తక్కువ అనిపిస్తే తీసుకుందాం, లేదనుకుంటే ఎలా పెట్టుకోవాలి అంటే ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారు, ఎంతెంత ప్రైస్లో ఉన్నాయి, ఈ ఐడియా కోసం నేను ఐకియాకి వెళ్ళాను. సో నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి వాడు వామిట్ చేసుకోవడం చూసి పాపం మా తమ్ముడికి తల తిరిగిపోయిందంట. అందుకోసం అని చెప్పి ఎక్కడ సోఫా ఉంటే అక్కడ వాళ్ళిద్దరు కూర్చుండిపోతున్నారు. కొంచెం బాధ అనిపించింది అరే అని. నెక్స్ట్ అంటే ఎప్పుడు వెళ్ళిపోతాం అక్క, ఇంకా ఇంకా ఎంత టైం అని. అలా పాపం ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుంటున్నాడు అలా కొంతసేపు. సరే అని చెప్పి ఇంకా మేము 2018లో వచ్చాం ఐకియా షాపింగ్, ఇప్పుడే మళ్ళీ రావడం. తర్వాత లాక్డౌన్ వచ్చేసింది కాబట్టి ఇంక షాపింగ్ ఇలా ఏం చేయలేదు అలా. సో ఇక్కడైతే నాకు ఈ కిచెన్ చాలా బాగా నచ్చేసింది అండ్ అంటే వాల్పేపరు మంచిగా అనిపిస్తుంది. సో ఇప్పుడైతే ఈ హౌస్ని ఏమి అంతగా డబ్బులు ఖర్చు పెట్టి రెనోవేషన్ అయితే చేయించను. సో నెక్స్ట్ ఇంకా ఉన్నాయి కదా ఫ్యూచర్లో ప్లాన్స్, అవన్నీ వాటి మీద ప్రయోగిస్తా. ఇక్కడైతే ఈ విండోకి వేసిన ఈ షీట్, కట్టన్ లాంటి షీట్ ఒకటి స్క్రీన్, అది నాకు చాలా చాలా నచ్చేసింది. సో నాకు కూడా అనిపించింది అరే ఇలా వేసుకుంటే బాగుండు, ఇక్కడ నుంచి దారి ఉన్నట్లు కనిపిస్తుంది కదా ఎక్కడో పార్క్లో కూర్చున్నట్లు, ఆ ఫీలింగ్ వస్తుంది అక్కడ. అందుకోసం అని చెప్పి నేను కూడా అలా ప్లాన్ చేద్దాం కట్టన్ అనుకుంటున్నాను. ఇక్కడైతే లవ్లీని ఫొటోస్ తీయడమే సరిపోతుంది హరికి. సో ఒక మొబైల్ పట్టుకొని ఫోటో అంతా దానికే తీస్తూనే ఉంటాడన్నమాట, ఎక్కడ కూర్చుంటే ఏం వేషాలు వేస్తే అవన్నీ. సో లవ్లీ బాగా ఎంజాయ్ చేస్తుంది షాపింగ్స్ ఇవన్నీ. లక్కీ అస్సలు ఇష్టపడ్డానమాట రావడానికి. ఇదేమో కొనిపెట్టేసి మమ్మీ అంటుంది, చూస్తే 10 రూపీస్ తక్కువ 5000 రూపీస్ ఉంది. అస్సలు కొనను, కావాలంటే నేను ఆ విధంగా నీకు స్టిచ్ చేస్తాను చెప్తున్నాను. సో ఈ చైర్స్ బాగా నచ్చాయి అంటుంది, మనకంత ప్లేస్ లేదు మనం ఎక్కడ పెట్టుకోవడానికి. సో ఇక్కడే ఫీల్ అవ్వు, ఇక్కడే ఎంజాయ్ చేయని చెప్పాను ఇంకా లవ్లీకి. సో అలా అన్నీ కొనేద్దాం అంటుంది, ఇవి కొనేద్దాం అవి కొనేద్దాం అంటుంది. అలా ఒకరు అలా ఉంటే ఒకరు అలా. లక్కీ మాత్రం అస్సలు ఎందుకు ఇది ఏం చేస్తావు ఎక్కడ పెడతావు ఇలా అనే అంటున్నాడు. వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్కి నాకు హరికి అయితే చాలా చాలా నవ్వు వచ్చింది. సో ఒకరు ఇలా ఉంటే ఒకరు అలా ఉన్నారని.
నెక్స్ట్ ఇక్కడ ఇదంతా షాపింగ్ అంతా చేసాం. అండ్ ఇదంతా కూడా ఏంటంటే సోఫా సెట్స్ ఇవంతా ఉన్నాయి, కుషన్స్ అవన్నీ. సో ఫస్ట్ అయితే ఇదంతా కూడా విండో షాపింగ్ లాగా చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఒక సబ్స్క్రైబర్ మీట్ అయ్యారు. హాయ్ అండి. సో చాలా హ్యాపీ అనిపించింది. ఎవరైనా మనల్ని వచ్చి అలా పలకరిస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది, హ్యాపీ అనిపిస్తుంది. అప్పట్లో చాలామంది పలకరించేవాళ్ళు. ఇప్పుడు కొంతమంది ఈమెనేమిలే పలకరించేది అన్నట్లు ఉంటారు కొంతమంది. కొంతమంది మాత్రం చాలా ఆప్యాయంగా వచ్చి పలకరిస్తారు, హ్యాపీ అనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ నచ్చాయి. అండ్ ఇదైతే నాకు బాగా నచ్చింది లీఫ్ది. బట్ అది 899 ఎంతో అండి. అమ్మో అంత ఎందుకులే అని చెప్పి మళ్ళీ పెట్టేశాను. హరి ఏమో నీకు నచ్చినవన్నీ తీసుకో, ప్రాబ్లం ఏం లేదంటారు. మళ్ళీ ఎందుకులే అని చెప్పి నేను చూసి పెట్టేస్తే ఆయన అసలు ఒప్పుకోరన్నమాట. నీకు కావాలంటే తీసేసుకో, డబ్బుల గురించి ఆలోచించొద్దు అంటాడు. నేనేమో అలా కాదు, ఆలోచిస్తాను కంపల్సరీగా. సో అలా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియాకి ఇలా వచ్చేసాము. అండ్ కర్టన్స్ ఇవి నచ్చాయి వైట్వి. ఇవి వేయడానికి 2 రాడ్ టైప్ కానీ మనకు ఫిట్ చేసి ఉంటే మనం లోపలికొకటి బ్యాక్కొకటి అట్లా వేసుకోవచ్చు. కానీ ఎందుకులేని ఆపేసాను. అండ్ ఇక్కడ ఈ ఫ్లవర్స్ నచ్చాయి. బట్ మళ్ళీ తీసుకుందాం అనుకున్నాను, మళ్ళీ మర్చిపోయాను. ఇలా చాలా నేను మీకు ఏం తీసుకున్నానో షేర్ చేశాను కదా. సో నేను ఇక్కడ ఏం ఫీల్ అయ్యానో అది మీకు చెప్తూ ఉంటాను, వినండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సీలింగ్ లైట్ చాలా బాగా నచ్చింది. ప్రైస్ అస్సలు నచ్చలేదు. సో అందులోనూ ఇంత పెద్దది ఎందుకులే అని చెప్పి వదిలేశాను. హరి ఏమో నచ్చింది, చిన్నగా ఉంటే తీసుకుందామా అంటాడు. లేదు వద్దనేసాను. అండ్ ఇక్కడ ఈ మిర్రర్ మాత్రం నాకు బాగా నచ్చింది. అయితే మిర్రర్ తీసుకొచ్చి దాని చుట్టూతో మంచిగా ఆర్గనైజ్ చేసుకుందామని ఐడియా ఉంది. కానీ ఇంత పెద్ద మిర్రర్ నా దగ్గర వాష్ బేసిన్ దగ్గర పట్టదు, సరే అని వదిలేశాను. అండ్ ఇది వచ్చేసి కార్నర్కి పెట్టుకునే స్టాండ్ మాత్రం చూసాము. కాకపోతే ఈ వైట్ది బాగా నచ్చింది, వుడ్ కంటే కూడా. దాని ప్రైస్ కూడా కొంచెం అఫోర్డబుల్ అనిపించింది. బట్ ఇక్కడ మనకు షిప్పింగ్ చేయడానికి 1000 రూపీస్ అవుతుందంట. సో మళ్ళీ ఎందుకులే ఎక్స్ట్రాగా 3 అయితే మళ్ళీ 4 అయిపోతుంది అని మళ్ళీ నేను డ్రాప్ అయిపోయాను, దాన్ని బయట చేయిద్దాలే అని. అయితే ఇక్కడ ఏమేమి కావాలో అవి మాత్రం ముందైతే స్క్రీన్ షాట్స్ చేసుకుంటూ వెళ్తున్నాను, పిక్చర్స్ తీసుకుంటూ. అవి ఎంక్వైరీ చేసి తీసుకుందాం, ఆర్డర్ పెట్టేద్దామని. అయితే మళ్ళీ కిచెన్లోకి వచ్చేసి కొన్ని కబోర్డ్స్ మాకు చాలా నీడెడ్ అన్నమాట. అంటే వస్తువుల్ని స్టోరేజ్ చేసుకోవడానికి గ్రాసరీ స్టోరేజ్ అనేది లేదు. అప్పుడు నేను అంత ఆలోచించలేదు, లేకపోతే అప్పుడే నేను వుడ్ వర్క్ తోటి మంచిగా పెట్టించేసుకునేదాన్ని కార్పెంటర్తో. ఇప్పుడైతే పెట్టించుకోవాలనుకుంటున్నాం మళ్ళీ. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూడండి లవ్లీని. ఇలాంటి వేషాలు భలే వేస్తుందండి. అసలు ఎంత చలాకీగా యాక్టివ్గా ఉంటుందంటే అంత యాక్టివ్గా ఉంటుంది. చూసిన ప్రతి వస్తువుని ఇది కొనేద్దాం, అది కొనేద్దాం, ఈ కట్టన్ లేదు మన ఇంట్లో అంటూనే ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాం ఈ ఫ్లవర్స్ దగ్గరికి. అండ్ సెరామిక్ పాట్స్ చాలా బాగున్నాయి, ఫ్లవర్స్ అవి పెట్టుకోవడానికి. అండ్ ఫ్లవర్స్ కూడా బాగున్నాయి, బట్ కాస్ట్లీ అన్నమాట, చాలా కాస్ట్లీ. అండ్ నాకేమో ఒక్కొక్కసారి ఆలోచించుకోకుండా ఖర్చు పెడతాను, ఒక్కో విషయంలో మాత్రం అస్సలు చేయి రాదు ముందుకి డబ్బులు ఖర్చు పెట్టడానికి అలా. అండ్ ఎందుకు అవసరం లేదు కదా అనిపిస్తుంది అన్నమాట. బంగారు కొండం అంటే మాత్రం ముందుకు వచ్చేస్తుంది చెయ్యి. ఇంక మిగిలిన విషయాలకు ఆలోచిస్తాను. అండ్ ఇక్కడ కబోర్డ్స్ చూసాము. అండ్ స్టోరేజ్ బాక్సెస్ టైపు అవి నచ్చింది. అది ఆర్డర్ అయితే ఇప్పుడు పెట్టుకుంటున్నాను అన్నమాట. ఆన్లైన్లో కూడా ఉంది మనకు ఆర్డర్ పెట్టుకునేది. సో ఇక్కడ బుక్ చేస్తున్నాను ఇప్పుడు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇదంతా కూడా వెళ్ళాం డైనింగ్ ఇక్కడికి. ట్రేస్ ఇవన్నీ చూశాను, అందుకే నేను కూడా ట్రేస్ అనేటివి ఆర్డర్ పెట్టాను అన్నమాట. అవి మీకు వస్తాయి వీడియోలో చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఈ గ్లాసెస్ ఇలా పట్టుకోకూడదు, ఇలా పట్టుకోవాలని చెప్తున్నారు. ఆ లవ్లీ ట్రుమ్ చూస్తుంది చక్కగా, యూట్యూబ్ ఛానల్. సో దాంట్లో యాక్టివిటీస్ అన్నీ చేయాలంటది అన్నమాట. ఈ కిచెన్ మాత్రం బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ఉల్లిపాయలు భలే నచ్చాయి. అరే ఇలా పెట్టుకుంటే డిజైన్ మనకు కూడా బాగుంటుంది అని. అండ్ ఇక్కడ ఉన్న ఒక ట్రే లాంటి టేబుల్ ఉంది కదా, సో అది కావాలనిపించింది ట్రే. సో టేబుల్ కాదు, ఈ ట్రే నచ్చిందన్నమాట. ప్రైస్ కూడా చాలా బాగా నచ్చింది, 2000 రూపీసే, పెద్దగా వచ్చాయి. అయితే ఇది ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తున్నాను. ఇందాక చెప్పాను కదా వైట్ కలర్ది స్టాండ్ ఒకటి, ఇదే అండి. ప్రైస్ కూడా బాగుంది కదా, 3000. అంటే బయట ఎంత ఉందో నాకు అంత ఐడియా లేదు, కానీ ఇక్కడ మాత్రం తక్కువ అనిపించింది నాకు. అంటే నేను చూసిన కాస్ట్లీ వస్తువులకి ఇది కొంచెం అమ్మయ్య అనిపించింది, తీసుకునే రేంజ్లోనే ఉందని. ఇదైతే మనకు ఫిట్టింగ్ అవి చేసి ఇస్తా అన్నారు, అంటే కారు ఉంటే తీసుకెళ్ళిపోవచ్చు అని. బట్ మేము క్యాబ్ కదా, సో దాంట్లో ఎందుకులే మళ్ళీ ఇబ్బంది అని ఇంక ఆలోచిస్తున్నాము. అయితే మళ్ళీ ఇంటికి రావాలంటే షిప్పింగ్ చేస్తారంటే కానీ 1000 రూపీస్ అని మళ్ళీ ఆలోచించాను. అవి మాట్లాడి కనుక్కొని వచ్చేస్తాను అన్నారు హరి. అంతలోపల లవ్లీ చూడండి ఇక్కడ ఒక బెడ్ సెలెక్ట్ చేసుకొని
దాంట్లో బజ్జుండిపోయింది. ఈ బెడ్ కొనేసి నేను సెపరేట్‌గా పడుకుంటానంటది. సో, ఎక్కడేసుకుంటావురానా? ఇంట్లో ప్లేస్ లేదు అని ఇలా అన్నిటికి పాపం పిల్లల్ని కాంప్రమైజ్ చేసి తీసుకొచ్చేయాల్సొచ్చింది. లక్కీ మాత్రం ఏం అడగడు. "ఏం చేస్తావు ఇవి కొనుక్కొని" అంటాడు. అండ్ ఇక్కడొచ్చేసి బెడ్ షీట్స్‌కొచ్చాను. ఈ బెడ్ షీట్స్ అయినా తీసుకుంటావా? లేకపోతే విండో షాపింగ్ చేస్తావా? అని హరి గోల. అందుకోసం అని చెప్పి ఒక బెడ్ షీట్‌ని సెలెక్ట్ చేసుకుంటే దాని ప్రైస్ చూడండి 1200 ఉంది. అమ్మో! ఎందుకులే అని మళ్ళీ ఆగిపోయాను. అంటే కలర్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్రైస్ కంటే కూడా నా బెడ్‌రూమ్‌కి సరిపడా కలర్ అనేది లేదన్నమాట అక్కడ. అంటే బ్లూ బెడ్‌రూమ్‌కి నాకు బెడ్ షీట్ అనేది కావాలి. సీ గ్రీన్‌లో అలా. కలర్ లేదని చెప్పేసి ఇంక వద్దని తీసుకోలేదు. అండ్ నెక్స్ట్ బెడ్‌రూమ్‌కి ముందే మీషోలో తీసుకొనున్నాను అందుకని. ఈ ట్రే నాకు చాలా నచ్చిందండి. ప్రైస్ కూడా ఇందాక చెప్పాను కదా! స్టోరేజ్ ట్రే. ఇదైతే మేము కిచెన్‌లో పెట్టిచ్చేద్దాం అనుకుంటున్నాము. సో, మీరు కొన్ని ఐడియాలు ఏమన్నా ఉంటే గనక ఇవ్వండి. అంటే మనం ఫ్రిడ్జ్ డొనేట్ చేసేసాం కదా! వేరే ఆర్ఫన్స్‌కి. అక్కడ ప్లేస్ అంతా ఖాళీ ఉంది. అక్కడ నేను స్టోరేజ్ బాక్సెస్ అనేటివి ప్లాన్ చేసుకుంటున్నాను. అక్కడ పెట్టొచ్చా? పెట్టకూడదా? అనేది కూడా నాకు చెప్పండి. అండ్ పెడితే ఏ టైప్ బావుంటాయి? ఇప్పుడు నేను చూస్తున్నది తీసుకెళ్ళిపోయి పెడితే బెటరా? లేకపోతే కార్పెంటర్‌తో వుడ్ వర్క్ చేయించుకోవడం బెటరా? అనేది కూడా కొంచెం సజెస్ట్ చేయండి. అందుకోసమే మీకు అన్నీ నేను క్లియర్‌గా చూపిస్తూ అంటే నా ఫీలింగ్స్ మీకు షేర్ చేస్తున్నాను. మీరు కొన్ని ఐడియాలు ఇస్తారని. అంటే చాలామంది మంచి మంచిగా ఇంటీరియర్స్ చేయించుకొని ఉంటారు అలా. అండ్ ఇవి చూసా అన్నమాట. తర్వాతేమో నాకు వైట్ కంటే కూడా ఇలాంటిది బావుంటదేమో హరి అంటే మళ్ళీ వద్దన్నారు హరి. అంటే కిచెన్ మొత్తం వైట్ అండ్ రెడ్ కదా! ఇది కొంచెం ఆడుంటదేమో కలర్ అంటున్నారు. నెక్స్ట్ ఇంకిక్కడొచ్చేసి అవన్నీ కనుక్కొనొస్తానని చెప్పి వెళ్లారు. ఇంకా అవన్నీ డీటెయిల్స్ నాకు చెప్తున్నారన్నమాట. ఇంత పడతది షిప్పింగ్ అది ఇది అని. సో, నీకు కావాలంటే చెప్పు షిప్పింగ్ గురించి ఆలోచించొద్దు చేసేస్తానంటారు. మళ్ళీ ఇంకిక్కడేమో ఆలోచిస్తూ ఇంక ఈ ఫ్లవర్ వాజ్ చూసాను. ఇది కూడా నచ్చింది కానీ తీసుకోలేదు మొత్తానికి. అండ్ ఇలా నాకు అర్థమైపోయింది ఈరోజు నువ్వు ఒక్కటి కూడా కొనవు అని విసిగిస్తున్నారని చెప్పి హడావిడికి కిందకొచ్చి ఏవి పడితే అవి కొన్నానన్నమాట. ఆ హడావిడిలో కొన్న కుషన్సే సరిపోలేదవి. తర్వాత అంటున్నారు నిన్ను ప్రశాంతంగా వదిలేసేయాలి లేకపోతే నువ్వు షాపింగ్ ఇలాగా చేస్తావు అని. నెక్స్ట్ ఇక్కడ కిందంతా కూడా మా తమ్ముడు షూట్ చేశాడు ఇవంతా నేను షాపింగ్ చేసుకుంటుంటే. సో, ఇవి చూసారు కదా! కుషన్ కవర్స్ ఇవి తీసేసుకున్నాను. అండ్ ఏవి ముట్టుకున్న ప్రైజెస్ ఎక్కువ అనిపిస్తున్నాయి. బట్ ఇవొచ్చైతే 199లో ఉన్నాయి. సరే అని చెప్పి ఇవి తీసుకుందాంలే. అంటే నేను ఒకటే ఉంచనండి మారుస్తూ ఉంటాను. అందుకోసమే అదే మెయిన్ ప్రాబ్లమ్ నేను తీసుకోకపోవడానికి మెయిన్ రీజను. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి ఈ ఫ్లవర్ కోసం చాలా చోట్ల తిరిగారు హరి. అక్కడ ఒకటి పెట్టేసుండి మళ్ళీ కిందకొస్తే బోలెడన్ని ఉన్నాయి. అదే మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. నన్ను అదంతా ఎళ్లి తిప్పిచ్చావు అంటున్నారు. ఇవన్నీ కూడా షాపింగ్ చేశాం. ఈ కిందకొచ్చాక నేను షాపింగ్ అనేది చేశాను. పైన ఏం తీసుకోలేదు పెద్ద పెద్దవి. అండ్ కార్పెట్ చూసాను తీసుకుందామని. బట్ టూ మచ్ కాస్ట్ అనిపించింది నాకు. అండ్ మా హాల్ చిన్నది కదా! అంత కాస్ట్‌లీది ఎందుకులే అని. అందులోనూ తొందరగా మాసిపోతది. అదే పైన అపార్ట్మెంట్ అయితే గనక అంత ఎక్కువ మాసిపోదు. మళ్ళీ ఆలోచించి డ్రాప్ అయిపోయాననమాట. అండ్ ఒరిజినల్ ప్లాంట్స్ పెట్టుకోవాలని ఆలోచన. అంటే ఇండోర్ ప్లాంట్స్ ఒరిజినల్ పెట్టుకుందామని. సో, అయితే దానికోసం కొన్ని ప్లాస్టిక్ ఫ్లవర్స్ అనేటివి తీసుకోకూడదని నిర్ణయం చేసుకున్నాను. అండ్ లవ్లీ సెలెక్ట్ చేసుకున్నవే అండ్ నేను మీకు షేర్ చేసినవి. మొత్తం అంతా లవ్లీనే ఆ చిన్నవి కూడా షాపింగ్ చేసింది. సో, హరి ఏమో ఇంత దూరం వచ్చావు ఏ ఒకటి కొను అంటారు. అలా కొనాలంటే ప్రైజు నచ్చాలి. మనం కాంప్రమైజ్ అవ్వాలి కదా! అది మెయిన్. అండ్ ఇక్కడ బ్యూటిఫుల్ పిక్ నాకు చాలా నచ్చేసింది. ఇక్కడ భలే వచ్చింది ఫోటో. ఈ కుర్తీ అయితే నేను అమెజాన్‌లో తీసుకున్నాను. అండ్ ఇక్కడైతే ఫ్లవర్స్ అన్నీ కూడా కొంచెం షాపింగ్ అవి చేసామన్నమాట ఫైనల్‌గా. అంటే కొంచెం బిల్లు 3000 అబోవ్ అలా అయింది అంతే. అంతకుమించి ఎక్కువ హెవీ షాపింగ్ ఏం చేయలేదు. ఊరికే ఐకియా చూసొద్దాం అలా కొన్ని ఐడియాల కోసం అని చెప్పి. అండ్ మా తమ్ముడు కూడా చూడలేదు కదా అని చెప్పి తీసుకెళ్ళాను అలా.
నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ మేమే బిల్ చేసేసుకుంటున్నాం. అప్పుడైతే ప్రైజెస్ అన్నీ చూసుకొని ఏవి వద్దో ఏవి కావాలో అవి డిసైడ్ చేసుకోవచ్చు అని చెప్పి, అండ్ బిల్ నేనే చేస్తానంటది లవ్లీ. సరే అని చెప్పి ఇంక బిల్లింగ్ దగ్గర లవ్లీ చేతనే బిల్లింగ్ అనేది చేపించుకున్నాం. అండ్ లక్కీ కూడా ఏంటంటే చాలా ఆకలేస్తుంది మమ్మీ, ఇంక నేను అసలు ఒక్క నిమిషం కూడా ఉండలేను అని చెప్పేశాడు. అంటే వామిట్ చేసుకున్నాడు కదా పాపం. ఇదంతా తిరిగేసరికి ఏమో అలసినట్టు అనిపించింది, బాగా డీలా పడిపోయాడు. అందుకోసం అని చెప్పి ఇంతే షాపింగ్తో ఎండ్ చేసామన్నమాట. లేకపోతే ఇంకొంచెం బడ్జెట్ ఒక 5-10 అలా చెప్పాడు హరి చేసుకోమని. ఇంకా నాకు అంత ఇంక వెతకలేదు, మిగిలిన చోట్లంతా నేను వెతకలేదు. సాఫ్ట్ టాయ్స్ వైపు కానీ ఆటి మిగిలినంతా వెళ్ళలేదన్నమాట. ఇంక ఇక్కడే ఎండ్ చేసి వచ్చేసాము. సో ఇది ఫైనల్గా మా ఐకియా షాపింగ్. అండ్ మీరు చూసారు కూడా, మేము ఐకియాలో ఏం తీసుకున్నామో అని చెప్పి హాల్ షేర్ చేశాను, మీరు చూస్తారు కూడా. ఇక్కడికి ఇంకొచ్చి సమోసా అవి తిన్నాం అన్నమాట. ఇక్కడ 10 సమోసాలు తీసుకుంటే ఒక సమోసా ఫ్రీ అంట, 100 రూపీస్ 10 సమోసాలు. అయితే దీనికోసం మా వాళ్ళు ఎంత నవ్వారంటే, ఒక్క సమోసా కోసం ఇన్ని తీసుకున్నావా అని. సో అయితే అంత బాగోలేవు సమోసా. బయట తినడానికి, మన ఇంట్లో చేసుకునేదానికి అండ్ ఐకియాలో తినడానికి చాలా 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 డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఫైనల్గా వాడు సమోసా తినుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇంకా కొంచెం రిలాక్స్ అయ్యాడు అన్నమాట. ఒక వాటర్ బాటిల్ సమోసా తీసుకుంటే కొంచెం ఆకలి తీరుతుంది కదా అని. నెక్స్ట్ ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను.